नीलाञ्जनशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललित श्रीविशाखान्वितांश्च नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभे देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అందరికి. సో మనం ఇంకా థర్డ్ చాప్టర్ లోనే ఉన్నాము. యాక్చువల్గా మనం ఇంకా రివిజన్ అయిపోలేదు. అది సాటర్డే సండే పెట్టుకుందాము రివిజన్. ఇంకా క్వశ్చనేర్ ఉంది, ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడగాలి. సో అది మనం సాటర్డే సండే పెట్టుకుందాం. ఇంకా శ్లోకాస్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేద్దాము థర్డ్ చాప్టర్లోది. సో ఇప్పుడైతే మనం చాప్టర్ 4కి వచ్చేద్దాం, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది. మనం ఇంకా అలాగే ఉంటే ఇంకా కొన్ని ఎప్పటికో కానీ మనము కంప్లీట్ చేయలేము. ఈ 4th చాప్టర్ ఏంటి అంటే ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్. ఇదేంటి అనేది మనము తెలుసుకుంటాము. సో ఎందుకు ఈ చాప్టర్కి దానికి కనెక్షన్ ఏంటి అనేది చెప్పే ముందు మనము ఒకసారి ఈ శ్లోక విందాం అందరం. ఫస్ట్ విందాం, ఫస్ట్ వినాలి. ఒక 2 times విందాము. ఏమైనా మనం ఎక్కడైనా తప్పులు పోతున్నాయా? మనం ఏమనుకుంటామంటే వచ్చు నాకు అనుకుంటాం, కానీ ఏదైనా కొన్ని తప్పులు ఉంటాయి, చూసుకుందాం. ఒకసారి చూద్దాం. 1 minute. భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. మళ్ళీ ఒకసారి చూడండి. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. మాతాజీ ఓకే వెయిట్ అందరికి ఇస్తాను, అందరికి ఇస్తాను. వెయిట్ అందరికి ఇస్తాను. ఆహ్లాద్ తర్వాత ముకుంద ప్రియ తర్వాత ధ్రువ తర్వాత
చెప్తాను. ధ్రువ తర్వాత అందరు వింటూ ఉండండి చక్కగా. ధ్రువ తర్వాత దీత్య, దీత్య తర్వాత చెప్తాను తర్వాత. ఫస్ట్ అయితే వీళ్ళు కానివ్వండి. ఆహ్లా చెప్పమ్మా. श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। ఓకే, ముకుంద ప్రియ. श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। ఓకే, ధ్రువ. इमं श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। వెరీ నైస్, అందరు బాగా చెప్తున్నారు. నెక్స్ట్ దీత్య. श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। ఓకే, వెరీ గుడ్. మ్యూట్ చేసుకో. నెక్స్ట్ ఎవరు చెప్తారు? అతుల్య చెప్పమ్మా. అతుల్య రిపీట్ చేస్తా మాతాజీ. మీ మమ్మీ చెప్తారా? చెప్పు. श्रीभगवानुवाच श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। వెరీ నైస్, చాలా బాగా. इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఎవరున్నారు? ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో చెప్పట్లే. ఎవరది? అద్వైత. అద్వైత చెప్పు నాన్న. రిపీట్ చేస్తా మాతాజీ. చెప్పు. కృష్ణారాధ్య కూడా చెప్తానంటున్నారు, ఒకసారి విందామా? కృష్ణారాధ్య చెప్పగలవా? వచ్చిందా మాతాజీ? రిపీట్ మాతాజీ. రిపీట్ చేస్తావా? సరే, నువ్వు ప్రాక్టీస్ చేస్తుండు మమ్మీ దగ్గర. ఇక్కడ ఈ పాపకు చెప్తాను ఫస్ట్. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ ప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్.
సో ఇది మొత్తము నీకు విడివిడిగా చెప్పాను, ఎందుకంటే ఒకటేసారి చెప్తే చెప్తావో లేదో తప్పులు పోతాయని చెప్పాను. నువ్వు మంచిగా నేర్చుకో అంత చక్కగా. ఓకే, రోజు రోజుకి మనం చెప్పుకుంటూ ఉందాం, వచ్చేస్తుంది, వరి ఏమీ లేదు. నెక్స్ట్ ఎవరమ్మా చెప్తారు? ఇది ఇంపార్టెంట్ శ్లోక, నేర్చుకోవాలి అందరూ. కృష్ణారాధ్య చెప్పు నాన్న ఇప్పుడు. Yes, Mataji. శ్రీ Repeat భగవాను చెప్పు. శ్రీ భగవానువాచ Sri Bhagavanuvacha ఇమం వివస్వతే యోగం Imam Vivastate Yogam ప్రోక్తవానహమవ్యయం Proktavana Amavyam ప్రోక్తవానహమవ్యయం Proktavana Avamyayam ప్రోక్తవానహ Proktavanaha మవ్యయం Mavyayam ప్రోక్తవానహమవ్యయం Proktavanavyayam ప్రోక్తవానహ Proktavanavyayam మవ్యయం వివస్వాన్మనవే ప్రాహ. Vivasvanamanavepraha ఓకే, విడివిడిగా చెప్పుకుందాం. వివస్వాన్ Vivasvan మనవే ప్రాహ Manavepraha మునుర్ Munur ఇక్ష్వాకవే బ్రవీత్ Ikshvaka వే బ్రవీత్. Vebrave ఇది మెల్లగా నేర్చుకో, ప్రాబ్లం ఏం లేదు, మెల్లగా నేర్చుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు దీని ఈ ట్రాన్స్లేషన్ ఇది ఉంది కదా, ట్రాన్స్లేషన్ మనము ఒక్కొక్కరిని అడుగుదాము. తొందరపడకండి, నేను అని అందరికి ఇస్తాను ఛాన్స్. ఆహ్లాద్ ఫస్ట్ చెప్తున్నాను, అది చదువు. The personality of Godhead. Lord Sri Krishna said, I instructed this imperishable science of yoga to the sun god Vivaswan, and Vivaswan instructed it to Manu, the father of mankind, and Manu in return instructed to Ikshvaku. ఇది ఎలా ఉంది అంటే మనకి అడ్వర్టైజ్మెంట్లో ఉంటుంది చూసినావా, ఇంతకు ముందు ఇలా ఉండేవాడు, ఆ తర్వాత ఇలా అయ్యాడు అని చూపెడుతూ ఉంటారు. అంటే లావుగా ఉంటారనమాట ఫస్ట్ వాడు, తర్వాత వాళ్ళ మెడిసిన్ వాడిది ఏదో తింటారు, తిన్నాక వాడు చెప్పిన ఏదో పాటిస్తారు, వాడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టాక నెక్స్ట్ చూపెడతారు, వాడు బక్కగా అవుతాడు అనమాట. సో అంటే మనకి ఫెయిత్ డెవలప్ చేస్తున్నాడు ఇక్కడ. ఫెయిత్ అది ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్స్లో ఆ ఫెయిత్ కోసమే కదా తపన పడుతూ ఉంటారు. ఆ ఫెయిత్ డెవలప్ చేయడానికి మనుషులలో, కాకపోతే ఫేక్ ఫెయిత్ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్. కానీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫెయిత్, స్ట్రాంగ్గా డెవలప్ చేస్తున్నాడు, ఇది ఇంపార్టెంట్. సో ఈ స్ట్రాంగ్ డెవలప్మెంట్ అనేది ఎట్లున్నది చూడండి, ఎంత బాగుందో అసలు, వండర్ఫుల్. అసలు యాక్చువల్గా చాప్టర్ 3లో ఏం చెప్పాడు చెప్పండి, ఏంటి అసలు చాప్టర్ 3 చాప్టర్ ఏంటది అసలు, పేరేంటి చెప్పండి రా పోనీ. Karmayoga Mataji. కర్మయోగ, రైట్. కర్మ అంటే పని, అది ఒక యోగం. ఆ కర్మ యోగం అంటే రీలింక్ టు గాడ్, ఎట్లా లింక్ చేసుకోగలము అనేది చెప్పాడు. అయితే అందులో నీకు ఆ లస్ట్ ఎక్కడెక్కడ దాగి ఉంటుంది, సెన్సెస్లలో ఎక్కడెక్కడ ఎట్లా మనము ఏం చేయొచ్చు అదంతా చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్కి ఏం చెప్పాడు, లాస్ట్ ఎండింగ్లో నువ్వు ఈ లస్ట్ పోవాలి అంటే నువ్వు ఈ నాలెడ్జ్ రావాలి, నీకు నాలెడ్జ్ కావాలి, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది నీకు రావాలి అని కూడా చెప్పాడు. అంటే
మనము లాస్ట్లో చెప్పుకున్నాం ఈ కలియుగంలో హరే కృష్ణ మంత్రం ఒకటే తరుణోపాయము అది ఇది అని చెప్పుకున్నాం. మరి అది ఊరికే వచ్చేస్తుందా? అరే ఇది చెప్పురా అంటే వాడు కూర్చొని చెప్పలేడు, వాడు కొంచెం ఫెయిత్ కావాలి అది చెప్పడానికి. హరే కృష్ణ మంత్రం చెప్పురా కూర్చొని అని అంటే వాడు చెప్పడు. అసలు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా నమ్మలేదు అనుకో. ఏముంది హరే కృష్ణ మంత్రంలో, ఏంటిది, ఏం చెప్పించడం ఏంటిది, అసలు అర్థమే అయ్యేది కాదు. సో నీకు ఆ ఫెయిత్, ఆ నమ్మకం అనేది రావాలి. ఈ 4th చాప్టర్ అది ఇస్తుంది అనమాట, ఆ నమ్మకాన్ని పెంచుతుంది నీకు. అది సో లింక్ బిట్వీన్ 3rd చాప్టర్ అండ్ 4th చాప్టర్ ఇస్ దట్ వన్. ఈ లింక్ ఏంటి అనేది, ఫస్ట్ ఎట్లుంటాడంటే మనిషి సకామ కర్మ చేస్తూ ఉంటాడు, ధార్మికంగా ఉంటాడు, కానీ లాభాలు చూసుకుంటూ ఉంటాడు. ఫస్ట్ వాడు ఇది ఉంటాడు, ఎట్లా అంటే ఇది అన్ని ఈ కర్మలు చేస్తుంటాడు. ఎట్లా అంటే ఇవి ఏదన్నా ఏమంటారు, రివార్డ్స్ కావాలి. అది దాని మీద ఏ పనన్నా అదే చేస్తుంటాడు. అన్ని దేవతలు, ఆ దేవులు, ఈ దేవతలు అటు ఇటు వెళ్తూ ఉంటాడు. తర్వాత నీకు మెల్లిగా నీకేమవుతుంది, నిష్కామ కర్మకు టర్న్ అవుతాడు. అదే భగవంతుడు చూసుకుంటాడు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ధార్మికంగా ఉంటే మెల్లిగా ఎవరో ఒకరు వస్తారు నీ లైఫ్లో, పంపిస్తాడు ఆయన్నే. ఎట్లయితే ప్రభుపాద వచ్చాడో, ప్రభుపాద వస్తూ ఉంటాడు. అట్లాంటి ప్రభుపాదలు ఇంకా అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు మధ్యలో వచ్చి జనాలకి మెల్లిగా ఒక లైన్లోకి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. సో ఇన్ ద సేమ్ వే నీ లైఫ్లో కూడా ఎవరో ఒకరు వస్తారు, వచ్చి నిష్కామ కర్మకు తీసుకెళ్తారు. నిష్కామ కర్మ అంటే మీరు చెప్పారు మొన్న నేను అడిగిన క్వశ్చన్స్లో చాలా బాగా చెప్పారు. ఏంటి అంటే వితౌట్ ఎనీ రివార్డ్స్, అటాచ్మెంట్ టు గాడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సెంటర్ గాడ్ని పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు నిష్కామ కర్మలు. సో ఎప్పుడైతే ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ వస్తుందో నీకు, ఈ లస్ట్ని విడిచేస్తావు నువ్వు ఈజీగా. ఏమవుతుందంటే వాడు ఈజీగా ఈ మోడ్ ఆఫ్ ప్యాషన్, అంటే మోడ్ ఆఫ్ ప్యాషన్ రజస్ గుణకు ఉంటుంది. మనకున్న 3 గుణాలు ఉన్నాయి కదా, ఆ 3 గుణాల్లో సత్వ రజస్ తమస్. ఈ తమస్ గుణ వాడిని వదిలేయండి, వాడికి చాలా టైం పడుతుంది. కానీ ఈ రజస్ గుణంలో ఉన్నవాడు, ప్యాషన్, మోడ్ ఆఫ్ ప్యాషన్లో ఉన్నవాడు ఈజీగా వాడు ఈ గుడ్నెస్కి వచ్చేస్తాడు, మోడ్ ఆఫ్ గుడ్నెస్కి. అంటే సత్వగుణకి ఈజీగా దూకుతాడు అందులోకి. సో అదనమాట. సో ఇక్కడ నీకు ఫెయిత్ కోసము ఏం చేస్తున్నాడు, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఎట్లా ఇస్తున్నాడు చూడండి. ఇదంతా ఇంపెరిషబుల్. ఇక్కడ తెలుగులో ఉంది, ఎవరు చదవగలరు తెలుగులో? దీత్యకి ఇద్దాం ఇది మనం. దీత్య చెప్పు నాన్న. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. అది చూడండి, ఒక పరంపర. ఇది చిన్న పరంపర కాదు, ఏదో నిన్న మొన్న ఉన్న గురువుల నుంచి వచ్చింది కాదు ఇది. అసలు ఎప్పటి నుంచి ఉందో చూడండి. అసలు లెక్కలేనన్ని సంవత్సరాలు, అసలు మనం లెక్క పెట్టలేనన్ని సంవత్సరాల నుంచి ఉందిరా అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు చెప్పాడంటే ఫస్ట్ ద్వాపర యుగంలో వచ్చాడు. మరి ప్రతి ద్వాపర యుగంలో పుడతాడా భగవంతుడు? చెప్పండి. పుట్టాడు. ఎప్పుడెప్పుడు పుడతాడు? అధర్మం పెరిగిపోయి ధర్మం తగ్గిపోయినప్పుడు. ఇంకా మాతాజీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వస్తారు మాతాజీ. అదే ఎప్పుడు అనంటే
4000 ద్వాపర యుగాలకు ఒక్కసారి వస్తాడు. 4000 ద్వాపర యుగాలకు ఒకసారి వస్తాడు. అట్లా 4000 ద్వాపర యుగాలకు నిన్న మొన్న 5000 సంవత్సరాల క్రితం వచ్చిండు శ్రీకృష్ణ భగవానుడు. అది లెక్క ఎట్లా కట్టారు అనేది చాలా పెద్ద లెక్క ఉంది. అది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మనము. సో ఈ 4000 ద్వాపర యుగాలకు ఒకసారి వచ్చాడు కాబట్టి ఇది ఇప్పటికే ఇంకా కొద్దో గొప్ప ఉంది, ఇంకో అసలు ఉండదు, పోతుంది. దీని లింక్ కట్ అయిపోతుంది అనమాట. ఈ ఈ భగవద్గీత యొక్క సారం పోతుంది అసలు. సో దీన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు, ఎవరో ఒకరు కాపాడుతూ ఉంటారు. మళ్ళీ అది ఎవరో ఒకరు దాన్ని లైట్లోకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరో ఒకరు పైనుంచి దిగి వస్తూ ఉంటారు, దాన్ని పట్టుకొస్తూ ఉంటారు, మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది, ఇది పోదు అంత ఈజీగా. ప్రతిసారి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, భగవంతుడు పంపిస్తూ ఉంటాడు, వస్తూ ఉంటుంది. కానీ టోటల్గా కట్ అయిపోయిన అప్పుడు మళ్ళీ ఎవరికొకరికి చెప్తూ ఉంటాడు అనమాట భగవంతుడు. అట్లా ఎలా జరిగింది అనేది చెప్తున్నాడు ఇక్కడ. శ్రీకృష్ణ భగవానుడు ఫస్ట్ ఈ ఇంపెరిషబుల్ అంటే ఇది నాశనం కానటువంటిది, దీని సనాతనమైనది. సనాతనం అంటే ఏంటిది? ఎప్పుడుదో ఇది, దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ లేదు, ఇది ఎప్పుడు అనేది సనాతనం. ఈ యోగ శాస్త్రంను ఫస్ట్ సూర్య భగవానుడికి ఇచ్చాడంట. ఈ సూర్య అనేది టైటిల్, అందరేమో అనుకుంటారు, యాక్చువల్గా ఆయన సన్ గాడ్. ఓకే, ఒక ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారు. మనకి ఇదివరకు కూడా చెప్పాను నేను, మనం ఎప్పుడు కరోనా టైంలో అనుకుంటా దీని మీద చాలా డిబేట్ కూడా జరిగింది. యాక్చువల్గా నేను సత్యగౌరచంద్ర ప్రభు ఈ క్లాసెస్ వింటాను కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలుగుతున్నా. శిక్షా గురువులు లేకపోతే నా వల్ల కాదనుకో, వాళ్ళ ఇవి వింటాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. నేను కూడా వాళ్ళ నుంచి వచ్చిన నాలెడ్జే నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే అక్కడ సూర్యలోకంలో కూడా మనుషులు ఉన్నారు. ఎందుకు ఎలా చెప్తున్నామంటే, కరోనా వైరస్ వచ్చినప్పుడు దాన్ని ఎంత వేడిలో చూసారంట అంటే అంత వేడిలో కూడా బతుకుంది. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఇంత వేడిలోది బతికుంది. ఎందుకంటే మంచి ఎండాకాలంలో కూడా చూడండి ఎంతమంది చనిపోయారు. యాక్చువల్గా ఎండాకాలంలో వైరస్లు చచ్చిపోతాయి ఆ ఎండలకి, కొన్ని వైరస్లు. కానీ ఆ వచ్చిన వైరస్ అంత కవచంతో వచ్చింది, అంత పక్కడ్బందీగా వచ్చింది, నేను ఎవ్వరిని వదిలిపెట్టా అనుకుంటా. సో అట్లా మీకు ఈ శాస్త్రాలు చెప్పేదాన్ని ఫేక్ కాదు. సన్ మీద కూడా అంటే సూర్యలోకంలో కూడా మనుషులు అంటే ప్రాణులు, మనుషులు అంటే మనుషులు మనలాంటి మనుషులు కాదు, మనము అక్కడికి వెళ్తే చచ్చిపోతాం, ఏం లేదు ఈ బాడీ తోటి. సో వాటికి తట్టుకునే బాడీ వాళ్ళకు ఉంటుంది, ఆ వేడిని తట్టుకునే బాడీస్ ఉంటాయి వాళ్ళకి. అట్లాంటి బాడీస్ వాళ్ళకి భగవంతుడు బ్రహ్మాజీ క్రియేషన్ అలా జరుగుతుంది అనమాట. ఆ సూర్య భగవానుడికి అక్కడ వాళ్ళకు ఉండే బాడీస్ వాళ్ళకు వస్తాయి. సో ఆ సూర్య భగవానుడికి అక్కడున్న రాజు ఎవరు గాడ్, సన్ గాడ్కి వివస్వానుడికి చెప్పాడంట ఫస్ట్. అంటే ఎన్ని అసలు మన లెక్క కట్టని సంవత్సరాల క్రితం అన్నమాట. మన మనుష్యుల సంవత్సరాలలో చాలా చెప్పలేము. సో అతను ఏం చేశాడు, మ్యాన్ కైండ్ అయినటువంటి మనువుకి ప్రజాపతి అన్నమాట. ప్రజాపతి అంటే ప్రజలను ఉద్ధరించడం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ మనుషులను ఇంకా పెరగాలి కదా, మనుషులు ఒక్కరిద్దరు ఉంటే భూమి మీద సరిపోదు. సో ఈ మనిషి కుటుంబం పెరగాలి అంటే అట్లా మనువును ఒకరిని పంపిస్తారు అన్నమాట. ప్రతిసారి బ్రహ్మాజీ మనువుని పంపిస్తారు. అట్లా మనువుకి
ఈయనే ఈ సన్ గాడ్ చెప్తాడు. ఆ మనువు ఎవరు చెప్పాడు? త్రేతాయుగంలో ఉన్నట్టు ఇక్ష్వాకునికి. త్రేతాయుగంలో ఇక్ష్వాకులు ఎప్పుడున్నారు? త్రేతాయుగంలో. త్రేతాయుగం ఇప్పుడు మాతాజీ దశరథ మహారాజు రైట్. ఇక్ష్వాకులు త్రేతాయుగంలో ఫస్ట్ ఇక్ష్వాకుకి చెప్పాడనమాట. ఆయనకి, ఆ రాజుకి ఈ మనువు వెళ్ళి ఈయనకి చెప్పాడు త్రేతాయుగంలో. ఎప్పుడెప్పుడు ఇది జరుగుతూ ఉంటదంటే ఈ నాలెడ్జ్ తగ్గిపోతుంది మనుషులలో, ఇది పోతుంది అన్నప్పుడు అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది అనమాట. ఒకరి నుంచి ఒకరికి కంపల్సరీ ఎవరో ఒకరికి వెళ్తూ ఉంటది. అలా ట్రాన్స్ఫర్ అయింది. సో ఎంత స్ట్రాంగ్ ఉంది చూసారా పరంపర. చిన్న పరంపరనా ఇది? అసలు చెప్పలేము, అంత స్ట్రాంగ్ ఉంది. సో ఇందులో ఈ లీడర్ మాతాజీ పరంపర ద్వాపరయుగం నుంచి త్రేతాయుగం వరకు. త్రేతాయుగం ఫస్ట్ ఏంటిది? సత్యయుగం. తర్వాత ద్వాపరయుగం. త్రేతాయుగం రాముడు ఉన్న టైం కదా. అంటే యాక్చువల్గా ఇది అటు ఇటు కదిలింది. ఫస్ట్ అటు ఇటు అవుతాయి అని చెప్పారు, కానీ మొన్న జరిగినదైతే సత్యయుగం తర్వాత త్రేతాయుగం రాముడు ఉన్న టైం. త్రేతాయుగం తర్వాత వచ్చిందేంటి? ద్వాపరయుగం. ద్వాపరయుగం. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. అంటే ఇంతకు ముందు ఎప్పటి నుంచో కృష్ణుడు ఉన్నట్టే కదా. దీని ప్రకారం మీకు అర్థమవుతుందా? ఎప్పుడో కృష్ణుడు మాతాజీ 4000 ద్వాపరయుగం ముందు ఉన్న మాతాజీ కృష్ణుడు ఎప్పటి నుంచో అన్నమాట. ఆయన ఇది ఒకరి తర్వాత ఒకరికి జరుగుతుంది, ఒకరి తర్వాత ఒకరికి ఇస్తున్నాడు. ఇది యాక్చువల్గా ఒక మన లీడర్కి, అంటే పరిపాలించే రాజుకి తెలిస్తే మాత్రం చాలా బెనిఫిట్ అవుతారు మనుషులు. ఎట్లా అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాడంటే, ఇప్పుడు మంచి రాజు అనుకో, ఇప్పుడు మనకి మోడీ నాకు తెలిసితే మనకి కరెక్ట్ లీడర్. ఎందుకు అనంటే ఉన్న దేవస్థానాలన్నీ చాలా బాగా చేశాడు. చాలా దేవస్థానాలు కొన్ని చాలా దారుణంగా ఉండేవి, అవన్నీ చాలా బాగా చేశాడు. అంటే నేను ఒక లీడర్ని, పొలిటీషియన్ని పొగుడుతున్నాను కాదు, అంటే జస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి మనం. ఏది స్పిరిచువల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మాట్లాడాలి అంతే. సో a leader should know this knowledge very well because people will be benefited. ప్రజలు బెనిఫిట్ అవుతారు. ఈ నాలెడ్జ్ తెలిసినప్పుడు, రాజుకు తెలిసింది అనుకో, ఒక లీడర్కి తెలిస్తే దాని ద్వారా ప్రజలు బెనిఫిట్ అవుతారు. ఎందుకు? అసలు ఏంటి ఈ నాలెడ్జ్? దేనికోసము అంటే జన్మ మృత్యు జర వ్యాధి, దీని నుంచి తప్పించుకోవాలి మనుషులు. జన్మ మృత్యు జర వ్యాధి తప్పించుకోవాలంటే ఏంటి? ఈ శాస్త్రాలన్నిటినీ ఒక లీడర్ ఏం చేయాలి అని అంటే ప్రోత్సహించాలి. చక్కగా వాళ్ళకి ప్రోత్సాహం అనేది కలిగించాలి. ఇది ప్రజలకు మంచిగా బెనిఫిట్ అయ్యేటట్టు చెప్పే వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా ఉంటే ఏమవుతుంది అంటే ప్రజలు బెనిఫిట్ అవుతారు. అసలు ఏంటి అంటే ఎందుకు బెనిఫిట్, ఎట్లా బెనిఫిట్ అవుతారు అని మీరు అనొచ్చు. నేను మొన్న కూడా ఒకసారి చెప్పాను. ఏంటి? బీదరికం అనేది డబ్బులు లేకపోతే బీదరికం కాదు. ఎందుకు అనంటే ఏ మునికి డబ్బులున్నాయి, ఏ ఋషికి డబ్బులున్నాయి అని ఎంత బాగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ నాలెడ్జ్ తెలిస్తే బీదరికం అనేది లేదు, తెలియకనే బీదరికం అన్నమాట. అయ్యో నాకు అది లేదు, అయ్యో నాకు ఇది లేదు అని బాధపడతాడు. ఈ నాలెడ్జ్ తెలిసిందనుకో మెటీరియల్ మీద అంత ఇంట్రెస్ట్ చూపెట్టాడు వాడు. సో మెటీరియల్స్ ఏం చేస్తాయి? నేను ఇక్కడే ఉంచుతాయి, ఇక్కడే ఉండరా ఈ భూమి మీద అని చెప్తూ ఉంటాయి. కానీ ఈ నాలెడ్జ్ తెలిసిందనుకో అప్పుడు వాడికి అర్థమవుతుంది, అది లేకపోతే లేకపోయిందిలే అని అనుకుంటాడు వాడు. వాడికి ఉన్న దాంతో కంటెంటెడ్, సాటిస్ఫై ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు ఉన్నదాంతో. నాలెడ్జ్ లేకనే ఈ బీదరికము, ధనవంతుడు ఇంకా వేరేటోని చంపుతూ కొల్లగొడుతూ, ఇవన్నీ ఎందుకు? ఇంకొకరిని కొల్లగొట్టే అవసరమే లేదు అసలు.
ఈ నాలెడ్జ్ ఉంటే ఇంకొకరిని దోచుకునే అవసరం ఉంటుందా? వాడు దోచుకోడు, ఈ నాలెడ్జ్ లేకనే యాక్చువల్గా అది. సో ఇక్కడ అందుకే ఇంకొకటి ఏంటి అంటే, ఈ కలియుగంలో ఎవ్వడికి టైం ఉండదు, అసలు టైమే ఉండదు. వాడు పొద్దుట లేస్తే ఉరుకుతూనే ఉంటాడు. సో అందుకే ఈ వేదాలన్నిటినీ భగవద్గీతలో పెట్టేశాడంట. మొత్తం ఈ భగవద్గీత చదివాడు అని అంటే ఎట్లా చదవాలి? ఏదో ఒక గంటలో భగవద్గీత మొత్తం చెప్పేస్తామని చెప్తే అది సరిపోదు, అట్లా కాదు. యాక్చువల్గా ప్రతి ఒక్క శ్లోకాలో చాలా ఉంది. సో ప్రతి ఒక్క శ్లోకం మనం అందుకే రోజు చెప్పుకుంటున్నాం చక్కగా. సో ప్రతి ఒక్క శ్లోకాన్ని చక్కగా మంచిగా దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇంకా వాడికి వేరే వేరే వేదాలు చదవాల్సిన అవసరమే లేదు, మొత్తం ఇందులోనే ఉంది ఎసెన్స్. చెప్పమ్మా. మాతాజీ ఎప్పుడు మనకి కృష్ణ అన్ని ఈజీ చేస్తుంది మాతాజీ, అందుకే వేదాలన్నీ చదివే టైం లేదని అన్ని వేదాలు భగవద్గీతలో పెట్టేసింది మాతాజీ. భగవద్గీత చదివితే అన్ని వేదాలు చదివినట్టు సమానం. అవును, భగవద్గీత చదివినావు అంటే అన్ని వేదాలు, నువ్వు ఇది చదివినవు అని అంటే అసలు చాలా బెనిఫిట్ అయినావు నువ్వు. మ్యాక్సిమం బెనిఫిట్ ఇందులోనే ఉంది. తర్వాత భాగవతం ఇంకొంచెం బెనిఫిట్ ఇస్తుంది. భాగవతంలో కూడా అన్ని ఉన్నాయి మాతాజీ. అవును, భాగవతంలో కూడా అన్నీ ఉన్నాయి, కరెక్టే. కానీ నువ్వు ఫస్ట్ భగవద్గీత చదవాలి, తర్వాతనే భాగవతంకి వెళ్ళాలి. ఫస్ట్ ఇదే. ఓకే, రైట్. సో అందుకోసం ఇంకా ఎవరైనా చెప్పని వాళ్ళు ఉంటే చెప్పండి అమ్మా. అందరు దేనికోసం? ఇక్కడ చూడండి, చెప్తావు సాధ్వి, ఆగు. ఇగో, స్పిరిచువల్ లైఫ్ మీన్స్ పుట్టింగ్ అన్ ఎండ్ టు బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ డెత్. ప్రభుపాద ఎప్పుడు దీని గురించే చెప్తుంటారు. జన్మ మృత్యు జరా వ్యాధి. రైట్ రైట్. సో నౌ మనకి టైం కూడా అయిపోయింది. మీరు ఈ శ్లోక నేర్చుకోవాలి కంపల్సరీ అందరూ. నేను ఇవన్నీ మళ్ళీ మనము ప్రతి సాటర్డే సండే రివిజన్ ఉంటుంది కదా, అందులో యాడ్ అవుతుంది ఇది. సో అందరు నేర్చుకోవాలి. ఓకే ఓకే. వాంఛాకల్ప చెప్పండి అమ్మా. శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, राम राम हरे हरे. హరే కృష్ణ మాతాజీ. అందరూ తప్పకుండా రావాలి, కొందరు